హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. ఏ మసాలాలు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇక రెసిపీలోకి వెళ్తే ముందుగా మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయాలి. కడాయి పెట్టుకొని ఇందులోకి 3-4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి 4-5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈ ముక్కల్ని అటు ఇటు నీటిలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మీడియంలో ఉడకపెట్టుకోవాలి. బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి. బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్లోకి వచ్చాక ఒక టమాటీని కూడా తీసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత మెల్లిగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అటు ఇటు ముక్కలకి పట్టేంతలా అటు ఇటు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఉండాలి. తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బాగా ఉడకనివ్వాలి. అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ఉడకనివ్వాలి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా సెమీ గ్రేవీగా ఉంచుకోవాలి. అంతేనండి, ఏ మసాలాలు లేకుండా సింపుల్గా కాలీఫ్లవర్ కర్రీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కావాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.